ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన చదువు. ఇప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసినాం కదా. దాంట్లో పాజిటివ్ టెన్స్, నెగిటివ్ టెన్స్ అంటే పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్, ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ ఉంటాయి. 4 స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ 4 స్టేట్మెంట్స్ వచ్చాయనుకో మీకు ఎలా మాట్లాడాలనో వస్తుంది అన్నట్టు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. చూద్దాం, లెట్స్ సీ. పాజిటివ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ వన్, positive statements. ఫస్ట్ వన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను ప్రతిరోజు కాఫీ తీసుకుంటాను. నేను ప్రతిరోజు కాఫీ తీసుకుంటాను. ఓకే, దీన్ని ఎలా రాయాలో చూద్దాం. దిస్ ఈజ్ సబ్జెక్ట్, ఆల్రెడీ చెప్పినా కదా. దిస్ ఈజ్ ఎక్స్ట్రా వర్డ్, కీవర్డ్ అనేది. కాఫీ ఆబ్జెక్ట్, తీసుకుంటాను అనేది వర్బ్ 1. ఓకే, సో ఇప్పుడు దిస్ ఈజ్ సబ్జెక్ట్. ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ? తీసుకుంటాను, టేక్. ఐ టేక్ కాఫీ ఎవ్రీడే. వచ్చిందా? ఐ టేక్ కాఫీ ఎవ్రీడే సబ్జెక్ట్. వర్బ్ 1 ప్రతిరోజు, కాఫీ ఆబ్జెక్ట్, ఎవ్రీడే. ఓకేనా? ఫార్ములా గుర్తుందిగా. ఫార్ములా ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్. ఓకేనా? ఫార్ములా కోసం మీరు చూడండి ఒకసారి, సర్లే చెప్తా. ఓకేనా? దిస్ ఈజ్ పాజిటివ్ స్టేట్మెంట్. నెగిటివ్ స్టేట్మెంట్ డిస్కస్ చేద్దాం. దీన్నే ఓకే, నేను ప్రతిరోజు కాఫీ తీసుకుంటాను అన్నా కదా. నేను ప్రతిరోజు కాఫీ తీసుకోను. అంటే ట్రై చేద్దాం మళ్ళీ. ఓకే, ఇప్పుడు తీసుకోను నెగిటివ్లో వచ్చింది చూడండి. ఇక్కడ తీసుకుంటాను పాజిటివ్, ఇక్కడ తీసుకోను. అప్పుడు ఏమొస్తుంది? డోంట్, డు నాట్. ఐ డు నాట్ టేక్ కాఫీ ఎవ్రీడే. ఓకేనా? మీకు ఎందుకు వస్తుంది అనేది హెల్పింగ్ వర్బ్స్ చెప్తా చూడండి. ఐ, వై, యూ, దే. ఐ, వై, యూ, దే వచ్చినప్పుడు డోంట్ వస్తుంది. హీ, షీ, ఇట్ అంటే సింగులర్స్. డజంట్. ఓకే, బాగా గుర్తుంచుకోండి. ఐ, ఓ, యూ, దే వచ్చినప్పుడు డోంట్. హీ, షీ, ఇట్ నేమ్స్ వచ్చినప్పుడు డజంట్ వస్తుంది. ఓకేనా? మీకు పర్సన్స్ చదవండి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. నేను షార్ట్స్ రూపంలో పోస్ట్ చేస్తాను. కంపల్సరీ వచ్చి ఉండాలి. పర్సన్స్ వస్తేనే మీకు డిఫరెన్స్ అర్థమైంది. ఓకేనా? ఇప్పుడు నెగిటివ్ వచ్చింది కదా, దీన్ని ఇంట్రాగేటివ్లో చూడు. ఇంట్రాగేటివ్లో రాద్దాం. ఇంట్రాగేటివ్.
ఇంట్రాగేటివ్ అంటే ఏంటో చెప్తాం. అంటే ఇంట్రాగేటివ్ అంటే క్వశ్చన్ రూపంలో మాట్లాడడం. నేను ప్రతిరోజు కాఫీ తీసుకుంటాను, నేను ప్రతిరోజు కాఫీ తీసుకోను. ఇప్పుడు ఏమొస్తుంది? నేను ప్రతిరోజు కాఫీ తీసుకుంటాను. నేను ప్రతిరోజు కాఫీ తీసుకుంటానా. స్ట్రక్చర్ చూడండి, దీనికి స్ట్రక్చర్ డూ లేదా డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ఎక్స్ట్రా వర్డ్ క్వశ్చన్. ఓకే, దిస్ ఇస్ స్ట్రక్చర్ ఆఫ్ ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్. ఈ స్ట్రక్చర్ చూసుకుంటే మనం ఫాలో అవుదాం. కీవర్డ్స్ చెప్తున్నా చూడండి, దీనికి అంటే హెల్పింగ్ వర్బ్స్. ఐ, వోయి, యూ, దే వచ్చినప్పుడు డో అవుతుంది, డో వస్తుంది. హీ, షీ, ఇట్ నేమ్స్ వచ్చినప్పుడు డజంట్, డస్. సో డజంట్ నెగిటివ్లో వస్తుంది, డస్ అయితే పాజిటివ్లో వస్తుంది. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్. ఓకే, మనం ఇప్పుడు నేను ప్రతిరోజు కాఫీ తీసుకుంటున్నాను అనేది చేంజ్ చేద్దాం. ఫస్ట్ టైం వస్తుంది స్ట్రక్చర్ ప్రకారం డూ వస్తుంది. ఐ వచ్చినప్పుడు డూ వస్తుందిగా, డూ ఐ ఓకే, డూ ఐ. సబ్జెక్ట్ ఏంది? దిస్ ఈజ్ సబ్జెక్ట్. ప్రతిరోజు ఎక్స్ట్రా వర్డ్. కాఫీ ఆబ్జెక్ట్. తీసుకుంటాను అనేది ఏంటిది చెప్పండి? వర్బ్ 1. Do I take coffee? Every day? వచ్చిందా? Do I take coffee every day? నేను ప్రతిరోజు కాఫీ తీసుకుంటానా? వచ్చింది చూడండి. మళ్ళీ నెగిటివ్లో మాట్లాడేద్దాం. నెగిటివ్ ఇంట్రాగేటివ్లో do plus not, does plus not, subject verb 1 extra word. ఇప్పుడు ఏమొస్తుంది? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్. ఓకే, మిస్ అయింది ఇక్కడ కూడా అంతే. ఓకే, ఇప్పుడు చూడండి నెగిటివ్ ఇంట్రాగేటివ్లో చూడండి. డు నాట్, నేను ప్రతిరోజు కాఫీ తీసుకుంటానా అనేది పాజిటివ్ స్టేట్మెంట్ ఇంట్రాగేటివ్లో. అంటే క్వశ్చన్లో పాజిటివ్ స్టేట్మెంట్, క్వశ్చన్లో నెగిటివ్ స్టేట్మెంట్ ఎలా వస్తుంది? నేను ప్రతిరోజు కాఫీ తీసుకోనా. రెండు క్వశ్చన్సే. తీసుకుంటాను అనేది క్వశ్చన్, తీసుకోనా అనేది కూడా క్వశ్చనే, కాకపోతే అది పాజిటివ్ స్టేట్మెంట్, ఇది నెగిటివ్ స్టేట్మెంట్. నేను ప్రతిరోజు కాఫీ తీసుకుంటానా అనేది పాజిటివ్. నేను ప్రతిరోజు కాఫీ తీసుకోనా. నేను డో ప్లస్ నాట్, డోంట్. ఓకే, మీకు అంత స్పీడ్ వద్దు. డు నాట్ ఐ టేక్
కాఫీ ఎవ్రీడే. చూడండి ఎలానో చెప్తాం. ఐ సబ్జెక్ట్, ప్రతిరోజు ఎక్స్ట్రా వర్డ్, కాఫీ ఆబ్జెక్ట్, ఇది వర్బ్ 1. సో ఐ వచ్చినప్పుడు ఏమొస్తుంది, ఏమన్నా నేను డో లేదా డోంట్, డస్ లేదా డజంట్. ఇది పాజిటివ్ వచ్చినప్పుడు, ఇది నెగిటివ్ వచ్చినప్పుడు, ఇది పాజిటివ్ వచ్చినప్పుడు, నెగిటివ్ వచ్చినప్పుడు. నెగిటివ్ వచ్చింది. సో do not I take coffee every day. This is about simple present tense. ఓకేనా, ఇవన్నీ నేర్చుకుంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వచ్చినట్టే. మీరు ఎగ్జాంపుల్స్ ఒక 50 నుంచి 100 వరకు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.